హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. ఐయామ్ పాజిటివ్. ఐయామ్ హ్యాపీ. ఆల్వేస్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ధైర్యంతో మీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 15 డేస్‌లో మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది చెక్ చేసేద్దాము. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ వీడియో మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే. సో మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కానీ ఆర్ కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. మెసేజ్ చేయండి, కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే, డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను, దయచేసి మెసేజ్ మాత్రమే చేయండి. ఓకే, ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరైనా చూడొచ్చు. మ్యారీడ్ పీపుల్, అన్మ్యారీడ్ పీపుల్, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, లైక్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం ఎవరైనా చూడొచ్చు. ఇది నెక్స్ట్ 15 డేస్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో చూద్దాం. Queen of Cups, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీరు ఎవరికైనా మీ ఎనర్జీ ఏంటంటే మీరు ఎవరికైనా ఇష్టమని మీరు వాళ్ళకి ప్రపోజ్ చేయడానికి మీరు వెళ్ళొచ్చు, అలా కనిపిస్తుంది. ఓకే, మీరే మీ వేరే పర్సన్ అంటే ఇష్టమని ఆర్ వేరే పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. మీరు వెళ్ళి ప్రపోజ్ చేస్తారు ఆ పర్సన్కి అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ జనరల్ వైజ్గా చూసుకుంటే కనుక ఏదైనా న్యూ ఆఫర్ రావచ్చు మీ లైఫ్లోకి. ఓకే, మీకు లవ్ లైఫ్ అయితే చాలా బాగుందండి. సో మీకు వేరే పర్సన్ అంటే ఇష్టం ఉందని, మీరంటే ఇష్టం ఉందని ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో చాలా వరకు ఆ పర్సన్ని ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆ పర్సన్ నిజంగా మీకు అంత ప్రేమ, అంత కేర్, అంత ఎఫెక్షన్ ఇచ్చేవాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆ పర్సన్ని మీరు ట్రస్ట్ చేయండి. అది ఓల్డ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, న్యూ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని నిజంగానే ఇష్టంతో, మీ మీద ప్రేమతో మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంది. కానీ ఓవర్ థింకింగ్ చేయకండి. ఈసారి నమ్మచ్చా లేదా, ఏంటి నా సిచ్యువేషను, ఈ పర్సన్ని నేను ట్రస్ట్ చేయొచ్చా లేదా అని చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఏం చెయ్యాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి అర్థం కాక స్ట్రక్ అయిపోయి ఉంటారు. ఓకేనా? నాకైతే ఇక్కడ ఎక్కువగా వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే, మీరు ఏ విషయంలో అయినా సరే మనీ పరంగా కొంచెం స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. మనీ పరంగా, బిజినెస్ పరంగా
స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ 15 డేస్లో. కానీ వస్తుందా లేదా అనే ఏమో నేనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నానేమో, నేనే ఎక్కువ లవ్ చేస్తున్నానేమో అనే మీకు మీరే సెల్ఫ్ ఆబ్సెసివ్గా ఫీల్ అవుతారు. సో అలా ఆలోచించకండి. బికాస్ అంతా బాగుంది మీకు. మీకు ఎక్కడ ఈ 15 డేస్లో కనుక మిమ్మల్ని లవ్ చేసేవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. బిజినెస్ పరంగా కూడా స్టెబిలిటీ వస్తుంది, ఆర్ జాబ్ పరంగా కెరియర్ పరంగా స్టెబిలిటీ వస్తుంది. దానిలో ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు చాలా ఎక్కువగా ఇది చెయ్యొచ్చా లేదా, ఏంటి నా సిచ్యువేషను అని ఇలా ఎక్కువ ఆలోచించే ఛాన్సెస్ ఉంది. ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ స్ట్రక్ అయిపోయి ఆలోచిస్తారు. ముందుకు వెళ్ళొచ్చా లేదా, ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్ ఉంటుంది. ఒక బౌండరీస్ గీసుకొని వెళ్ళకూడదు అనే ఉంటారు. కానీ ఆ బౌండరీస్ దాటి వెళ్ళండి. మీ ఎఫర్ట్స్ అనేవి పెట్టి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. సో ఎంప్రెస్, మీరు కనుక ముందుకెళ్తే ఈ ఎంప్రెస్లా అయిపోతారు. ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. అంతా బాగుంటుంది. కెరియర్ పరంగా బాగుంది, హెల్త్ పరంగా బాగుంది నెక్స్ట్ 15 డేస్లో. లవ్ పరంగా కూడా, రిలేషన్షిప్ లవ్ పరంగా కూడా బాగుంది. ఆర్ ఎల్స్ మీ నుంచి సపరేషన్ అయిపోయిన మీ హస్బెండ్ కానీ ఆర్ వైఫ్ కానీ మళ్ళీ తిరిగి వస్తే మీరు ట్రస్ట్ చేయొచ్చా లేదా, ఈసారి కూడా నన్ను చీట్ చేస్తారేమో, మోసపోతానేమో, ఆల్రెడీ నేను తన విషయంలో ట్రస్ట్ చేసి ట్రాప్ అయిపోయాను, ఈసారి కూడా మళ్ళీ అలాగే ఉంటుందా, ఇక ఏ డెసిషన్ తీసుకోలేక స్ట్రక్ అయిపోయి ఉంటారు. కానీ ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి కనుక మీరు ఆలోచిస్తే అంతా బాగుంటుంది. వెళ్ళిపోయిన పర్సన్స్ కనుక తిరిగి వస్తే అంతా బాగుంటుంది. ఓకే, రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుంది చూద్దాము. ఇది ఓవరాల్గా అయితే అంతా బాగుంది. మనీ పరంగా కూడా స్టెబిలిటీ కనిపిస్తుంది. జాబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ జాబ్ వచ్చినా, మనీ పరంగా బిజినెస్లో బాగున్నా కూడా ఓవర్గా థింక్ చేయకండి. ఫస్ట్ వచ్చిన దాన్ని స్టెబిలిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓవర్గా థింక్ చేసి ఇది నాకు కరెక్ట్ అవునా కాదా, ఈ జాబ్లోకి వెళ్తే నేను అక్కడే స్ట్రక్ అయిపోతానేమో, ట్రాప్ అయిపోతానేమో అన్న ఆలోచనలు అసలు పెట్టుకోకండి. బికాస్ ద ఎంప్రెస్, మీరు వచ్చిన జాబ్ ఆఫర్ కనుక మీ ఆలోచనలతో వదులుకుంటే మీ లైఫ్లో వచ్చే సక్సెస్ కోల్పోతారు. ఓకే, ఓవర్ థింకింగ్ కూడా తగ్గించుకోండి. రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుంది చూద్దాము. సో రిలేషన్షిప్ వైజ్ కూడా గ్రోత్ కోసం చూస్తున్నారండి మీరు. అంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. లైక్ మీరు చాలా మీ ప్రేమ కానీ, మీ టైం కానీ అన్నీ మీరు ఇచ్చేసి ఉన్నారు. బట్ ఆ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ప్రస్తుతానికి మీరైతే కొంచెం హీల్ అవ్వాలండి. చాలా పెయిన్లో ఉన్నారు, కొంచెం హీల్ అవ్వాలి. ఓకే, ఒక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయినా సరే, లేకపోతే వర్కింగ్ వాళ్ళైనా, ఎవరైనా సరే ఒక 2 డేస్ రెస్ట్ తీసుకోండి, హీల్ అవ్వండి. ఓకే, చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు. ప్రజెంట్ మీకు రెస్ట్ అవసరం. సో మీరు చాలా కాలం నుంచి మీ ప్రేమని, మీ టైంని, మీ ఎఫర్ట్స్ని అన్నీ ఇచ్చారు. ఇప్పుడు అది మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి.
ఓకే. రిలేషన్‌షిప్ వైస్ మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. ఆర్ మీ వైఫ్ కానీ, మీ హస్బెండ్ కానీ చూసేది ఎవరైతే ఆహ్, మీరు లవ్ చేసిన పర్సన్ గానీ, మీ దగ్గరికి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, దానికి మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీ పర్సన్ వస్తే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. బికాజ్ మీకు కూడా ఇష్టం ఉందని మీరు చెప్తారు. మీకు ఇష్టం ఉందని మీ పర్సన్‌కి కూడా తెలుసు. మీరు ఇన్వెస్ట్ చేసిందైతే సక్సెస్ అవుతుంది. సో, ఈ రీడింగ్ మాత్రం చాలా పాజిటివ్‌గా వచ్చింది. క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ 15 డేస్‌లో మీ బావుంటుంది. రిలేషన్‌షిప్ వైస్ బావుంటుంది. సో, హెల్త్ వైస్ ఎలా ఉంటుంది నెక్స్ట్ 15 డేస్ చూద్దాం. మీ విషెస్ అనేవి రిలేషన్షిప్ వైజ్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ ఉందండి. లేకపోతే మీరు సెపరేషన్లో ఉన్నారా, మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది. మీరే తనకి కరెక్ట్ అని తను రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారని యూనివర్స్ చెప్తున్నారు. సో, వచ్చినప్పుడు ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు కూడా ఇష్టం ఉంది కాబట్టి. హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది? ద హర్మిట్, సో హెల్త్ వైజ్ కూడా కొంచెం డిప్రెషన్లో ఉన్నారండి. మీరు ప్రజెంట్ కొంచెం డిప్రెషన్లో ఉన్నారు, లోన్లీగా ఉంటున్నారు. సో, యూనివర్స్ అయితే మీకు హ్యాపీ టైమ్స్ అనేది తీసుకొస్తుందండి. మీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఎండ్ చేసేసి ఒక మళ్ళీ న్యూ ఛాన్స్ మీకు హెల్త్లో బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. బికాజ్ ఇంత లోన్లీగా డిప్రెషన్లో ఉన్నారు. మీకు మీ లవ్ చేసే పర్సన్ దగ్గర నుంచి మీ ప్రేమ మీకు దొరుకుతుంది. సో, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సో, అందువల్ల మీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి. భయపడాల్సిన అవసరమే లేదు. న్యూ బిగినింగ్ అయితే ఉంది ఏస్ ఆఫ్ కప్స్తో. హెల్త్ వైజ్ కూడా బెటర్మెంట్ ఉంది. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నారనుకుంటాను. డిప్రెషన్ పోయి న్యూ బిగినింగ్ అయితే ఉంది. హెల్త్లో కూడా బెటర్మెంట్ ఉంది. సో, నెక్స్ట్ కెరియర్ వైజ్ ఎలా ఉంటుంది చూద్దాం. ద లవర్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ కప్స్. కెరియర్ వైజ్ అండి మీకైతే ఏంజల్ బ్లెస్సింగ్స్ ఆర్ గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ. కెరియర్ వైజ్ అయితే అంతా పాజిటివ్గానే ఉంది. బట్ మీరు ఉన్న ప్లేస్లో కెరియర్ పరంగా మిమ్మల్ని మీ హెడ్ కానీ మీ బాస్ కానీ మీకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. సో, దానివల్ల మీరు బాధపడకండి. ఓకే, క్వశ్చన్స్ చేస్తారు, మీరు బాధపడకండి. ఓకే, కెరియర్ వైజ్ పాజిటివ్గానే ఉంది. బట్ వాళ్ళు కొంచెము ఒకవేళ మీరు ఆఫీస్కి లేట్గా వచ్చినా లేకపోతే లీవ్ పెట్టినా అలా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో, దాని గురించి మీరు ఆలోచించకండి, ముందుకు వెళ్ళండి, అంతా బాగానే ఉంటుంది. క్వశ్చన్ చేస్తున్నారు అని భయపడాల్సిన అవసరం ఏం లేదు. బాధపడకండి. సో, యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. ఫైవ్ ఆఫ్
కప్స్, 3 ఆఫ్ కప్స్, మెజిషియన్. ఓకే, సో 5 ఆఫ్ కప్స్. డిప్రెషన్లో ఉండకండి, బాధపడకండి. మీ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, మీ పర్సన్స్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు అని డిప్రెషన్లో ఉండకండి. బికాస్ సెలబ్రేషన్స్ రాబోతున్నాయి. మీ పర్సన్స్ మీ దగ్గరికి రీయూనియన్ కోసం రాబోతున్నారు. సో సెలబ్రేషన్స్ ఉంది. అండ్ ద మెజిషియన్ కార్డ్ ఏం చూపిస్తుందంటే, మీరు పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఏవి ఆలోచించి ఏ డెసిషన్స్ తీసుకుంటారో, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ థింగ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. మెజిషియన్ ఏంటంటే, మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ థాట్స్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. మీ థాట్స్ నెగిటివ్ కనుక ఉంటే నెగిటివ్ థింగ్సే మేనిఫెస్ట్ అవుతాయి. సో పాజిటివ్గా ఉండండి. ఓకే, మీరు పాజిటివ్గా ఉండి పాజిటివ్గా ఆలోచిస్తే కనుక అంతా పాజిటివే ఉంటుంది. మీ లైఫ్లో సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి. మీకు మీ పర్సన్స్కి రీయూనియన్ కూడా ఉంది. అండ్ మీరు హ్యాపీ టైమ్స్ కూడా స్పెండ్ చేస్తారు. ఓకే, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ. ఓకే, సో అందుకే ఇక్కడ మెజిషియన్ వచ్చింది. మీరు పాజిటివ్గా ఆలోచించండి, అంతా పాజిటివ్గానే ఉంటుంది. అటు పాజిటివా నెగిటివా అన్న టైప్లో ఆలోచిస్తే కనుక మీ ఆలోచనలే మేనిఫెస్ట్ అవుతాయి. సో ఆల్వేస్ పాజిటివ్గానే థింక్ చేయండి, పాజిటివ్గానే ఉంటుంది. మీకు మీ పర్సన్స్కి కూడా రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంజల్స్ ఏం మెసేజెస్ చెప్తున్నాయి చూద్దాం. ఏంజల్ గైడెన్స్ చూద్దాం. ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీ గైడెన్స్ ఇవ్వండి. ఎస్, మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతుంది. ఓకే, ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు. ట్రస్ట్, నమ్మండి. మీరు ఏది ట్రస్ట్ చేస్తే అదే జరుగుతుంది. పీస్ఫుల్ రిజల్యూషన్స్, రికవరీ. సో ఇక్కడ నేను అదే చెప్పాను, రికవర్ అవ్వండి. మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు. అంతా పాజిటివ్గానే ఉంది రీడింగ్. ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి, రికవర్ అవ్వండి. ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా అదే వచ్చింది, రికవర్ అవ్వండి. లైక్ 2 days రెస్ట్ తీసుకొని మీకు ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో మీ ఫ్రెండ్స్ దగ్గరగా, మీ ఫ్యామిలీ దగ్గరగా, లేకపోతే ఎక్కడ మీరు వెళితే హ్యాపీగా ఉండగలుగుతారో, పీస్ఫుల్గా ఉండగలుగుతారో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి రికవర్ అవ్వడం వల్ల మీ లైఫ్లో పాజిటివిటీ అనేది వస్తుంది. ఓకే, ఇదేనండి ఇవాటి రీడింగ్. అండ్ మీకు ఏదైనా పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే, మీ పర్సన్స్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఆర్ ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్కి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.